దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 23వ విడత డబ్బులపై ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా, ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే 22వ విడతను 2026 మార్చి 13న విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతుల దృష్టి మొత్తం 23వ విడతపై పడింది. తాజా నివేదికల ప్రకారం 23వ విడత జూన్ చివరి వారం లేదా జూలై 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. అయితే అధికారిక తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఈసారి చాలా మంది రైతులకు డబ్బులు ఆగిపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు ఇన్స్టాల్మెంట్ జమ కాకపోవచ్చని అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ స్పష్టం చేసింది. అందుకే రైతులు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఆధార్ లింకింగ్, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్, ఎన్పీసీఐ మ్యాపింగ్, ల్యాండ్ రికార్డ్స్ వెరిఫికేషన్ వంటి వివరాలు సరిగ్గా లేకపోతే కూడా డబ్బులు నిలిచిపోవచ్చు. గత విడతల్లో చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం ఆధార్ మిస్మ్యాచ్ మరియు బ్యాంక్ వివరాల్లో పొరపాట్లు అని అధికారులు తెలిపారు. రైతులు తమ పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ముందుగా అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. అక్కడ నో యోర్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఇన్స్టాల్మెంట్ స్టేటస్, పేమెంట్ స్టేటస్, ఈకేవైసీ వివరాలు అన్ని కనిపిస్తాయి. అలాగే బెనిఫిషరీ లిస్ట్లో పేరు ఉందో లేదో కూడా రైతులు చెక్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రైతుల పేర్లు బెనిఫిషరీ లిస్ట్ నుంచి తొలగించే అవకాశమూ ఉంది. ముఖ్యంగా భూమి రికార్డులు సరిగా లేకపోవడం, డ్యూప్లికేట్ రిజిస్ట్రేషన్స్, లేదా అనర్హులుగా గుర్తిస్తే ప్రభుత్వం లిస్ట్ నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి కోట్లాది మంది రైతులకు భారీ ఊరట లభించింది. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతోంది. కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తోంది. ఇప్పుడు రైతులందరూ 23వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేసినట్లు సమాచారం. అందుకే రైతులు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకుని, ఆధార్, బ్యాంక్ లింకింగ్ చెక్ చేసుకుని, తమ బెనిఫిషరీ స్టేటస్ వెరిఫై చేసుకోవడం చాలా అవసరం.